బనగానపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ 43వ వార్షికోత్సవం పురస్కరించుకుని బనగానపల్లి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు భరిస్తూ నేటికి తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది ఒక సంచలనమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారని గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినదించారని, వెనకడుగు బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకొని హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ 1982 మార్చి 29న నాటి అధ్యక్షుడైనటువంటి శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఇప్పటికీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఎన్నో ఆటుపోట్లకు ఎదురిగి ఎన్ని సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన వేసుకొని ఎంతమంది దుష్టశక్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కదలకుండా బెదలకుండా మళ్లీ కూటమితో కలిసి ఈరోజు మొన్న అధికారంలోకి రావడం జరిగింది. ప్రభుత్వంలో పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో మంది దుర్మార్గాల పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఎన్నో ప్రకటనలు చేసినప్పటికీ ప్రకటించినటువంటి నాయకులు, మాట్లాడినటువంటి నాయకులు వాళ్లకు పుట్టగతులు లేకుండా పోయినాయి. కానీ ఇది తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కూడా ఈరోజు ముఖ్య భూమికను పోషిస్తూ ఉన్నటువంటి పార్టీ. అటు ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత పార్టీని బతికించుకోవడానికి తన శక్తియుక్తులు ఉపయోగించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే మాదిరిగా యువ నాయకుడు లోకేష్ గారు అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద 5 సంవత్సరాలు పోరాటం చేసి ఏ రోజు కూడా నాడు వైఎస్ఆర్ పెట్టినటువంటి కష్టాలను ఎదురు లేకుండా ఎన్నో బాధలు